అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్త్రీ. రచయిత సి మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, మా శాంతి పెళ్లి కూతురు అవ్వబోతోందండి పిన్ని గారు. మంచం మీద బోర్లగిల పడుకొని వీక్లీ తిరగేస్తున్న శాంతికి అమ్మ మాటలు వినిపించాయి వరండా నుండి. పక్కింటి బామ్మగారు ఆవిడ కోడలు వచ్చినట్లున్నారు అమ్మ చెబుతోంది. తన పెళ్లి ప్రస్తావన వినగానే శాంతికి తలనొప్పి వచ్చినట్లయింది. అట్లాగట్టే అమ్మాయి అదృష్టవంతురాలు. మరి ఈ కాలంలో ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? బామ్మగారు ముసుగు సవరించుకుంటూ అన్నారు. అయితే మాకు త్వరలోనే పప్పన్నము ఉందన్నమాట బామ్మగారి కోడలి చలోక్తి. అవును వదిన గారు. శాంతి తల మీద సుత్తి పెట్టి కొడుతున్నంత బాధ. అదేమిటో అర్థమయ్యి కాని బాధ. చేతిలోని పుస్తకం ఎప్పుడు క్రిందికి జారిందో తెలియదు. కేవలం బయటి నుండి లీలగా మాటలన్నీ ఆమె చెవుల్లో పడుతున్నాయి. అయితే ఆ అబ్బాయికి ఏం ఉద్యోగం? ఎంఏ చదివి లెక్చరర్గా ఉంటున్నాడు వైజాగ్లో. కట్నం వాళ్ళుగా అడగలేదు, కానీ మాకు తోచినంత మేము మా పిల్లకి పెట్టుకుంటాం. బాగుందమ్మా, చాలా బాగుంది. డాక్టరీ చదివిన పిల్లకి కూడా వేలకు వేలు కట్నాలు కుమ్మరించాల్సిన ఈ కాలంలో శాంతి చాలా అదృష్టవంతురాలు. మా మనవరాలికి ఇంకా ఆ శుభగడియ ఎప్పుడో. తన నెత్తి పొడిచినట్లు బామ్మగారి కోడలు గింజుకుంటూ ఇలా అంది. బాగుంది, ఆ గడియ వస్తే ఆగుతుందా? ఊరికే పెళ్ళో పెళ్ళో అని జపం చేస్తే అయిపోతుందా? అయినా మీ పిల్లకేమే బంగారు తీగ. బామ్మగారు కోడలి విసురు తగలనట్లు అంది అమ్మతో. కోడలికి ఇంకా మండినట్లుంది. మన అమ్మాయికి మాత్రం ఏం తక్కువని? మీ పనికిరాని చాదస్తాలతో దాని చదువు ఆపించారు, కానీ శాంతి ఈడుది. శాంతి ఇలాగే ఈపాటికి బిఏ పాస్ అయి ఉండేది కాదా? వాళ్ళ పోట్లాట మార్చటానికి అన్నట్లు మాట మార్చింది అమ్మ. పెళ్ళి రేపు వైశాఖంలోనే పిన్ని గారు. ఓ 10 రోజులు ముందర నుండి మా ఇంట్లోనే. అయ్యో, ఎంత మాట! వేరే చెప్పాలా? ఇక ఏం మాట్లాడుకుంటున్నారో కానీ శాంతి తల నిండా ఆలోచనలు మూగి మరి విననీయకుండా చేశాయి. నీరసం వచ్చినట్లయింది. ఇన్నాళ్ళు పుట్టి పెరిగిన ఈ గాలి, ఈ ఊరు ఒక్కసారిగా దూరమైపోతాయి. పెళ్ళి అవటంతోనే ఇన్నేళ్ళు అమ్మా నాన్నలతో, తోబుట్టువులతో అతి మధురంగా ఆనందంగా గడిపిన అమూల్య క్షణాలు మరి తిరిగిరావు. ఇన్నేళ్ళు కన్నతల్లితో పెంచుకున్న సాన్నిహిత్యం ఒక త్రుటిలో మాయమైపోతుంది. పెళ్ళైన ఆడది పుట్టింటికి వచ్చినా ఆ సంబంధం వేరు. ఇదంతా వేరే జీవితమే. ఇన్నేళ్ళ ఈ బ్రతుకు మరొకరి పరం కాబోతోంది. ఎందుకిదంతా? ఇది త్యాగం కాదు. ఎవరి తృప్తి కోసం ఇదంతా? సమాజమా? సమాజంలో నిలబడటానికి తోడు ఉండి తీరాలా? అమ్మా నాన్న ఇందరినీ వదిలి ముఖమెరుగని వ్యక్తిని తోడు చేసుకోవాలా? ఏమిటి సృష్టి వైపరీత్యం? తన వారితో అల్లుకుపోయిన మమతాపాశం ఎందుకు త్రెంచుకోవటం? ఈ ఇల్లు, తన వాళ్ళు అందర్నీ వదిలి ఎక్కడికో ఎందుకు వెళ్ళటం? నాకు పెళ్ళి వద్దు. అమ్మను, తమ్ముళ్లను, చెల్లెళ్లను వదిలి వెళ్ళటం నా తరం కాదు. ఆ జీవితం తలచుకోవటానికే భయమేస్తోంది. రక్తబంధం తెంచుకొని అపరిచిత ప్రదేశంలో జీవితాంతం జీవించటం నాకు చేత కాదు. పరాయి మనుషుల మధ్యన మసలటం నాకు తెలియదు. శాంతి కళ్ళు జలజల వర్షిస్తున్నాయి. శాంతి, అదేమిటే అలా పడుకున్నావు? బామ్మగారిని ఆవిడ కోడల్ని సాగనంపి జానకమ్మ శాంతి దగ్గరకొచ్చింది. దిండులో ముఖం దాచుకొని ఏడుస్తున్న శాంతిని చూసి ఆవిడ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంది. అదేమిటే శుభమా అని పెళ్ళి దగ్గర పడుతుంటే ఆ ఏడుపు? అమ్మా, నాకు పెళ్ళి వద్దు. మిమ్మల్నందరినీ వదిలి నేనుండలేనమ్మా. జానకమ్మ విస్తుపోయినా కూతురి బాధ కొంతవరకు అర్థం చేసుకుంది. పిచ్చి పిల్ల, పెళ్ళి వద్దకపోవటమేమిటే? పెళ్ళైతే మన ఇంటికి రావా? లేదమ్మా, ఆ జీవితం నాకు ఇష్టం లేదు. ముక్కు మొహము ఎరుగని ఎవరికోసమో ఆప్యాయత అనురాగాలు పంచి ఇచ్చి మీ అందరిలో ఒకదానిగా నిలుపుకున్న నన్ను వెళ్ళిపొమ్మనటం భావ్యమా? మీరు లేని ఆ జీవితం తలచుకోవటానికే భయం కలిగిస్తోందమ్మా. ఏమిటా పిచ్చి మాటలు? భర్త నీకు ముఖమెరగనివాడా? మేమందరము నీలాగే అనుకొని ఉంటే ఎలాగుండేది చెప్పు? పిచ్చి ఊహలు కట్టిపెట్టు. లక్షణమైన కుర్రాడితో పెళ్ళి అవుతోంది, సంతోషించు. మందలించి జానకమ్మ వెళ్ళిపోయింది. స్త్రీ ఎందుకిలా స్త్రీగా పుట్టింది భగవాన్? నిస్సహాయంగా అనుకుంది శాంతి.
పెద్దలందరి సమక్షంలో రవిశంకర్ అర్ధంగయ్యింది శాంతి. తప్పనిసరిగా పెళ్లిపీటల మీద కూర్చుంది. రవిశంకర్ శాంతికి తగ్గ రూపసి, విద్యాధికుడు. మౌనంగా ఉన్న శాంతికి అత్త ఆడపడుచులను చూస్తేనే భయం కలిగింది. చాలా చోట్ల వాళ్ళు పెట్టే ఆరళ్ళు విని ఉండటం వల్ల ఆమెకు అలా అనిపించింది. మనసులు ఎటువంటివో తెలియని ఈ మనుషుల మధ్య 20 ఏళ్ళు నిండని ఈ కన్య జీవితం మొదలుపెట్టి ఎప్పటిదాకా సాగదీయాలి? కాపురానికి వస్తుంటే ఎంతగా ఏడ్చిందని, అప్పగింతలప్పుడు ఆ బాధ అనుభవించేవారికి తప్ప ఎవరికి అర్థమవుతుంది? పుట్టినప్పటి నుండి తమ శక్తి లోపం లేకుండా పెంచి అటువంటి బిడ్డల్ని మరొకరింటికి పంపటం తల్లిదండ్రులకి ఆనందమా? ఏమో. పైగా కొన్ని వేలు కట్న రూపంలో ఆ పిల్లతో సహా ముట్టజెప్పాలి. ఆ మగపెళ్లి వారికి అప్పుకి వడ్డీ తీర్చినట్లు. అత్తవారింట అడుగుపెట్టిన శాంతికి వెదురు భయం కలిసి నోట మాట రాకుండా చేశాయి అత్త ఆడపడుచుల ముందు. నిన్నటిదాకా పుట్టి పెరిగిన తన ఇల్లు తనవారు గుర్తొచ్చి ఒక్కో క్షణంలో ఏడ్చేది శాంతి. కానీ అదేం విచిత్రమో భర్త సాన్నిధ్యం అపురూపమో మరింత అపురూప వరమా అనిపించింది. ఏ బాధలని మరపింపజేసే అతని సాన్నిధ్యం. నిన్న మొన్నటిదాకా ఏ ఊరివాడో కూడా తెలియని అతనిపై నేడు తనకి దేనికా అనురాగం, ఎన్నడూ ఎక్కడా లభించని పరిపూర్ణత ఆ అపరిచితుని సన్నిధిలో లభించటం. భగవాన్, ఏమిటి నీ లీల? నిజంగా స్త్రీ ఎంతటి స్వార్థపరురాలు! నిన్న మొన్నటిదాకా తన వారిని వదిలి తాను ఉండలేనన్న దిగులు ఇప్పుడు ఎక్కడికి పోయింది? తన జీవితానికి శాంతి ఇక పరిసమాప్తి అనుకున్న తాను నేడు భర్త సమక్షంలో అందరినీ మర్చిపోయి ఉండటం. స్త్రీకున్న స్వార్థం ఇంకెవరికీ లేదు. స్త్రీ జీవితం స్వార్థపూరితం. ఇదే మాట రవిశంకర్తో అన్నప్పుడు అతను మృదువుగా నవ్వి ఏమన్నాడని? శాంతి, పిచ్చిదానివి నువ్వు. స్త్రీ త్యాగమూర్తి అను ఒప్పుకుంటాను, కానీ ఆమె స్వార్థపరురాలు అంటే మాత్రం ఊహు. భగవంతుని ప్రతిరూపమే స్త్రీ. నువ్విప్పుడు అన్నావే స్వార్థమని, అందులోనే అనంతమైన నిస్వార్థం దాగి ఉంది. అది కేవలం స్త్రీకే పరిమితం. ఒకరి ఇంట పుట్టి సర్వసుఖాలు వదులుకొని అక్కడ తనకెటువంటి ఆదరణ ఉంటుందో తెలియని ఇంట అడుగు పెట్టేది స్త్రీ. స్వార్థ తత్వం కాదు శాంతి, సృష్టి కార్యం. స్త్రీ పురుషుడు లేనిదే సృష్టి లేదు. తన వారిని వదిలి పరాయి చోట అడుగుపెట్టే త్యాగశీలత స్త్రీకి తప్ప మరెవరికి దక్కుతుంది? పురుషుడే స్వార్థపరుడు, కానీ స్త్రీ తన స్వార్థంలోనే నిస్వార్థం చూపే మహత్తర వెలుగు. దీపం తన వెలుగులో అందరికీ వెలుగు చూపాలనే తాపత్రయపడుతుంది, కానీ తన సుఖాన్ని చూసుకుంటుందా? అది స్వార్థమంటామా? పిచ్చి శాంతి, స్త్రీ పుట్టుకే గొప్ప వరం. అతని మాటలలోని సత్యానికి శాంతి పులకించిపోయింది. ఇంత ఉన్నతంగా స్త్రీ గురించి ఆలోచించగలిగేవాడు తన భర్త. తను ఎంతటి అదృష్టవంతురాలు! స్త్రీగా పుట్టటం కన్నా మరేం కావాలి అనిపించింది అప్పుడు. రోజులు గడిచిపోతున్నాయి. స్త్రీకి పరమశత్రువు స్త్రీయే కదా అని గ్రహించగలిగింది శాంతి. పుట్టింట్లో చేయి కదపాల్సిన అవసరం కూడా లేని శాంతి ఈనాడు ఇంటెడు చాకిరీ చేస్తున్నా లోకువ కట్టి అత్త అజమాయిషి చూపుతోంది. ఆడబిడ్డలు అడ్డమైన మాటలు అంటున్నారు. మొదట్లో వారి ప్రస్తావన సహింపరానిది అనిపించినా చల్లని భర్త సన్నిధిలో అన్నీ మర్చిపోగలిగేది శాంతి. కుందనపు బొమ్మలాంటి శాంతి అతని కన్నుల వెలుగు. చదువుకున్న ఏమాత్రం గర్వం అతిశయం లేక ఇలాంటి భార్య కావాలి అనిపించే శాంతి అతనికెంతో అపురూపం. అయితే కన్నవారి ఎత్తిపొడుపులు అతని చెవుల పడకపోలేదు. వీలున్నప్పుడల్లా తేట తెల్లంగా చెల్లెళ్లకు చెప్పేవాడు. కానీ వాళ్ళు నిన్ను కొంగుకు ముడేసుకొని ఆడిస్తోందిరా నీ పెళ్ళాం అని వెటకారం చేయటంతో శాంతిని మరిన్ని బాధలకు గురి చేస్తారని అతను ఎన్నిటికో రాజీ పడ్డాడు. శాంతి, కన్నీరు పెట్టుకోకు. తెలుసు శాంతి, నాకు తెలుసు నీవు ఎంత బాధపడుతున్నావో. నీ అంతట నువ్వు చెప్పవు, కానీ నేను అర్థం చేసుకోగలను. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి, నా రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెళ్ళు ఇంత హీనంగా ఎలా ప్రవర్తిస్తున్నారు? కావాలని ఏడిపించే వాళ్లను ఏమి చెప్పి మార్చమంటావు? స్త్రీగా పుట్టటం బాధే, కానీ స్త్రీగా బ్రతకటం అపురూప వరం. కానీ స్త్రీని స్త్రీయే ఎందుకిలా హింసిస్తుంది? ఇది నాకెప్పటికీ అర్థం కాని ప్రశ్న. పురుషుడు స్త్రీని హింసించాడంటారు, కానీ నా దృష్టిలో అది ఏమాత్రం నిజం కాదు. ఆ పురుషుడు స్త్రీని హింసించడం అన్నది మరో స్త్రీ ప్రోద్బలమే. అది మాత్రం నిజం. స్త్రీ జన్మకి నేనెంతో గౌరవమిస్తాను,
కానీ స్త్రీయే గాయపరచటం నేనేమాత్రం సహించలేను, భరించలేను. నా హృదయంలో నీకు అత్యున్నతమైన స్థానం ఉంది శాంతి, అది మరచిపోకు. అతని ఆదరణకి శాంతి నిలువెల్లా పులకించింది. ఆ తడిసిన కళ్ళల్లో మెరుపు గర్వం. చాలు, నాకు ఈ అదృష్టం చాలు భగవాన్, ఈ అదృష్టం ఇలాగే ఉండని అతని హృదయంలో తలదాచుకుంది. బారసాల చేసుకోవడానికి అత్తవారింటికొచ్చిన రవిశంకర్కు పండులాంటి కొడుకు ఆనందాన్ని కలగజేశాడు. మాతృత్వపు అలల తెరలో మరింత దివ్యంగా వెలిగింది శాంతి ముఖం. బాబు నీలాగే ఉన్నాడు, మగపిల్లవాడికి తల్లిపోలిక వస్తే అదృష్టమట శాంతి. భర్త మాటల్లో ఆప్యాయతకి కరిగిపోయి మురిసిపోయింది కొడుకును చూసుకొని. కొడుకు కృష్ణను వెంటబెట్టుకొని 3వ నెలన తిరిగి అత్తవారింటికి చేరిన శాంతికి కొడుకు అచ్చట్ల ముచ్చట్లతో కాలగమనమే తెలియటం లేదు. కొడుకు కాసేపు దగ్గర ఉండకపోతే గిలగిలలాడేది ప్రాణం. అత్త ఆడబిడ్డల కరుకుదనం అలాగే ఉన్నా భర్త ఆదరణ, పుత్ర మమకారం గృహిణికి అపురూపంగా కలగజేసే ఆనందాన్ని అందిస్తున్నాయి శాంతికి. స్త్రీ జన్మ సార్థకత అంటే ఏమిటో ఈనాడు అర్థమవుతోంది. మాతృత్వం వెలలేని కానుక స్త్రీకి. మురిపెంగా భర్తకి కొడుకుని అందిస్తూ అంది. చిరునవ్వుతో కృష్ణను ముద్దాడాడు రవిశంకర్. 20 సంవత్సరాలు ఇట్టే దొర్లిపోయాయి. ఆడపడుచులు పెళ్లిళ్ళై అత్తవారిళ్లల్లో ఉన్నారు. మరుదులకి పెళ్లిళ్ళై వాళ్ళ భార్యలతో కాపురాలు చేసుకుంటున్నారు. ముసలివారైన అత్తగారు, మామగారు ఒక్కొక్క కొడుకు దగ్గర 3 నెలలు ఉంటూ వస్తున్నారు. కృష్ణ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఎన్ని మాటలన్నా అత్త ఆడపడుచులు కలిసి ఉన్న పూర్వం ఆమెకు వెలితిగా అనిపించేది. ఇది లోటే అనుకుంది. తనలాగే గ్రాడ్యుయేట్ అయిన కూతురు శ్రావణికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. శ్రావణిని చూస్తుంటే తన పూర్వ రూపమే గుర్తుకొచ్చేది శాంతికి. అచ్చు ఇలాగే ఉండేది తను. కాకపోతే శ్రావణిది తండ్రిలాగే మరో ఛాయ ఎక్కువ. అప్పట్లో తను ఎంత బాధపడింది పెళ్లి వద్దని తలచుకుంటే నవ్వు వస్తుందిప్పుడు. శ్రావణికి తనలాంటి భావాలే ఉంటాయా ఏమో. తనకు దిగులుగా ఉంటే ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని పెంచుకున్న తన బంగారు తల్లిని పెళ్లి చేసి పంపేయటమంటే. కానీ లోక రివాజు తన కోసం మారుతుందా? పైకి మందలించినా తన తల్లి ఎంత బాధపడి ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. ఏదైనా తన దాకా వస్తేనే కదా తెలిసేది. ఒక డాక్టర్తో శ్రావణి వివాహం నిశ్చయమయ్యింది. హడావుడిగా పెళ్లి ఏర్పాట్లు, ఆ వెంటనే పెళ్లి జరిగిపోయాయి. శ్రావణి అత్తవారింటికి వెళుతూ ఎంతలా కన్నీళ్లు పెట్టుకుందని శాంతికి అంతా తనగతమే గుర్తుకు వచ్చింది. కనీసం తన బిడ్డకైనా తల్లిలా చూసుకునే అత్తగారు ఉండాలని కోరుకుంది. కూతురు వదిలి వెళ్ళిన ఆ పరిసరాలు శాంతి గుండెల్ని ఎంత కలచివేశాయో. భర్త హృదయంలో తలపెట్టి బావురుమన్న శాంతిని చెమర్చిన కన్నులతో రవిశంకర్ ఓదార్చాడు. నాకు మాత్రం బాధగా లేదా శాంతి? పురుషుడికి స్త్రీకి తేడా అక్కడే. మీరు చప్పున ఏడ్చి హృదయభారం తీర్చుకుంటారు. మేము లేని గాంభీర్యం నటిస్తూ లోపలే కుమిలిపోతాం. మరీ బాధపడకు. కొత్తగా కాపురానికి వచ్చిన శాంతిని గుర్తు చేసుకో. ఇది యుగ యుగాల స్త్రీ ధర్మం. మీ స్త్రీ జాతికి వారసత్వంగా వచ్చే యుగధర్మం శాంతి. అమ్మ, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇదంతా మీ ఆశీర్వాద బలమే. కొడుకు అతి సంతోషంగా వచ్చి తన పాదాల మీద వాలుతుంటే ఎనలేని ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యింది శాంతి. కొడుకుని లేవనెత్తి మూగగా ఆశీర్వదించింది. ఒంట్లో నలతగా ఉన్నా అప్పటికప్పుడు కృష్ణకు ఇష్టమైన పిండి వంటలు చేసింది. తన కొడుకు ఇంజనీరు. ఆమె హృదయం పొంగి ఉరకలు వేస్తోంది. కోడల్ని తెచ్చుకోవాలనే ఆరాటం మొదలయ్యింది. 20 ఏళ్ల శాంతి అత్తవారింటి గురించి ఊహించుకున్న భయం మళ్ళీ మెదిలింది శాంతిలో. తను కోడల్ని ఆరళ్ళు పెట్టదు. కోడలు దాసీది కాదు. ఆమె ఒక ఇంటి ఆడపిల్ల. తన శ్రావణిలాగే ఒక తల్లి దగ్గర నుండి మరొక ఇంటికి వచ్చే అమాయకురాలు. తను పడిన పాట్లు ఆ పిల్ల పడకూడదు. తను మరొక తల్లి అవ్వాలి ఆ కోడలికి. కోడరికం బాధలు తను ఎన్ని భరించిందని, తన భర్త సాన్నిధ్యం, అతని ఉన్నత హృదయం తనని సేదతీర్చాయి. కానీ లేకపోతే వాళ్ళు పెట్టిన బాధలు ఎన్ని. అమ్మలాగా ఆరళ్ళు పెట్టకమ్మాయి కోడల్ని కొంటెగా పరిహాసంగా రవిశంకర్ అంటుంటే నిజంగా మనసు నొచ్చుకుంది శాంతికి. స్త్రీ జన్మ స్త్రీలందరికీ ఒకటే అయినా మనస్తత్వాలు మాత్రం వేరు సుమండి. నా కోడల్ని నా కూతురిలాగే చూసుకుంటాను. అయిన వాళ్ళందరినీ వదిలి అత్తింట అడుగుపెట్టిన ఆడపిల్లని కూతురి కంటే ఎక్కువగా చూడాలి. స్త్రీని స్త్రీ హింసిస్తుందన్నారు ఒకప్పుడు.
కానీ ఇప్పుడు నేనంటున్నాను, స్త్రీయే స్త్రీ హృదయాన్ని బాగా అర్థం చేసుకోగలదు. నాన్న కృష్ణ, ప్రసాదరావు గారు వాళ్ళ అమ్మాయిని నీకిస్తామని కబురు పెట్టారు. మీ నాన్న నీ మనసు కనుక్కోమంటున్నారు. కృష్ణ సిగ్గుపడ్డాడు. తల్లి బ్రతిమాలగా చెప్పాడు, తాను ఇంజనీర్ గారి అమ్మాయి వాహినిని ప్రేమించానని, ఆమెకు వాళ్ళకి కూడా ఇష్టమేనని. శాంతి ఆశ్చర్యపడలేదు. భర్తతో చెప్పి ఒప్పించింది. 4 కాలాల పాటు కలిసి ఉండాల్సింది మీరు. నీ ఇష్టప్రకారమే కానీ నాన్న. కృష్ణ అటువంటి తల్లి తనకు దొరికినందుకు గర్వపడ్డాడు. కృష్ణ కోరిక మీద శాంతి, రవిశంకర్ పిల్లను చూసి వచ్చారు. కట్నం తీసుకోమని అన్నారు. వాహిని చక్కనిదే కానీ మరీ నాగరికంగా ఉంది. ఆమె వేషధారణ, నాగరిక వేషధారణ కొంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ అవి శృతి మించి స్త్రీజాతినే అవమానించే ధోరణిలో ఉంటే, మగవారిని రెచ్చగొట్టేవిగా ఉంటే తర్వాత జరిగే పరిణామాలకు స్త్రీ బాధ్యత ఎక్కువగా ఉన్నట్లు చెప్పవచ్చు. బొత్తిగా ఆ వేషం ఏమిటి నీ కోడలికి శాంతి? చక్కగా అప్పటి నా శాంతిలా నిండు చీర, జాకెట్టు, నుదుట ఎర్రని కుంకుమ బొట్టు, ఒక్క జడ ధరిస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుంది. అయినా మనవాడికి ఆ వేషం ఎలా నచ్చిందంట? విసుక్కుంటున్న భర్తను మందలింపుగా అన్నది శాంతి. భలే వారే, ఎవరి అభిరుచి వాళ్ళది. వాడికి నచ్చింది వాడు చేసుకుంటాడు. ఆ అమ్మాయి డ్రస్సు ఎలా ఉన్నా తన మంచి మనసు కావాలి మనకు. ఇంకోమారు ఇలా అనకండి. భార్య సహృదయతను మనసులోనే అభినందించుకున్నాడు రవిశంకర్. వాహిని పెళ్ళై అత్తవారింట అడుగుపెట్టింది. శాంతి కోడల్ని అపురూపంగా చూసుకుంటోంది. అదేమిటో మరి, ఈ లోకం తీరే అదో రకం. మెత్తగా ఉన్నవారి మంచితనాన్ని అలుసుగాను, చేతగానితనంగాను తీసుకుంటుంది. నోరు పెట్టుకొని గడుసుగా బ్రతికేవారికి అణిగిమణిగి దాసోహమంటుంది. అదే నిజమయ్యింది శాంతి కోడలి విషయంలో. వాహినికి అత్తగారి మంచితనం చేతగానితనంగానే కనిపించింది. బొత్తిగా పని ముట్టుకోదు. అయినా శాంతి ఏమి అనదు. కాఫీ కూడా ప్రక్క దగ్గరికే తెప్పించుకోసాగింది వాహిని. రవిశంకర్కు మాత్రం కోడలి వ్యవహారం సుతరాము నచ్చలేదు. అన్నింటికంటే విచిత్రం, తల్లిదండ్రులంటే విపరీతమైన గౌరవ అభిమానాలు గల కృష్ణ ఈనాడు పూర్తిగా మారిపోయాడు. భార్య ప్రవర్తనను విమర్శించడు, పైగా సమర్థిస్తాడు. ఏమిటి శాంతి, ఇంత మెత్తనిదానమైపోయావు? కోడల్ని కోత పెట్టమనను కానీ ఆ అమ్మాయికి నీ మీద ఏమాత్రం గౌరవం లేకుండా చేసుకున్నావు. నీ కొడుకు భార్యాదాసుడై తల్లి సపర్యలను సమర్థిస్తున్నాడు. పెద్దగా అనకండి, వింటే బాగుండదు. శ్రావణికి ఎలా చేశానో వాహినికి అలాగే చేస్తున్నాను. వాహిని నా కూతురు లాంటిదేనని ముందే చెప్పానుగా. కాస్త చదువుకున్న పిల్ల కాబట్టి అలా. మృదువుగా ఆపిన భార్యను ఏమనాలో తెలియలేదు రవిశంకర్కు. మరీ అంత వెనకేసుకురాకు శాంతి. చదువుకున్న పిల్లయితే మాత్రం. అయినా నువ్వు చదువుకోలేదా? శ్రావణి చదువుకోలేదా? శ్రావణితో పోలుస్తున్నావు కానీ మనస్ఫూర్తిగా చెప్పు, శ్రావణి ఏనాడైనా ఇలా తన పక్క దగ్గరకు నీ చేత కాఫీలు తెప్పించుకుందా? నీ వెనకాలే తిరుగుతూ అన్ని పనులలో నీకు ఎంత సాయంగా ఉండేది. నీ మెతకదనంతోనే వాళ్లను ఇలా తయారు చేశావు. చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయిన శాంతిని చూసి విసుగ్గా నిట్టూర్చారు రవిశంకర్. ఇక శాంతిని మార్చటం అసాధ్యమని. వాహిని సామాను సర్దుతోంది హడావుడిగా. కృష్ణకు హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉద్యోగరీత్యా ఇవి తప్పనిసరైనా శాంతి చాలా కంగారు పడుతోంది. కొడుకు కోడలు తమను వదిలి వెళ్తారని. ఇన్ని సంవత్సరాలు ప్రాణంలా మెసలిన ఒక్కగానొక్క కొడుకు దూరంగా వెళ్ళిపోతుంటే పట్టరాని దుఃఖం వస్తోంది. తోచిన పిండి వంటలు చేసి క్యారియర్లో సర్దింది. సామానంతా తానే సర్దింది చాలా మటుకు. ఎందుకలా అస్తమాను కన్నీళ్ళెట్టుకుంటారు? అంత కొడుకుని వదిలి ఉండలేమనుకున్న వాళ్ళు పెద్ద చదువులు ఎందుకు చెప్పించారు? శుభమా అని ఉద్యోగం వచ్చి వెళ్తుంటే శకున పక్షిలా ఏమిటా ఏడుపు? వాహిని విసుక్కుంది అత్తగారిని. మామగారి మనసు మండిపోయింది ఆ మాటలకు. నోరు ఆవేశంగా లేచింది. కానీ శాంతి తన వంక దీనంగా చూసిన చూపులు చాలా చికాకుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాయంత్రం ట్రైన్కి కొడుకు కోడలు వెళ్ళిపోయారు. వెలవెలబోతూ బావురుమంటూ ఉన్న ఆ ఇంటిని చూసి బెంగగా అనిపించింది శాంతికి. అన్నం నోటికెళ్ళలేదు ఆ రాత్రి. శాంతి, నా అదృష్టం కొద్దీ మణిపూసవు దొరికావు. కానీ అన్ని మాటలని వెళ్ళిన ఆవిడ మీద నీకెందుకు ఆ మమకారం? చిన్నపిల్ల కదా అని ఊరుకున్నాను. కానీ ఎన్ని మాటలంది, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా. పోనిద్దరు చిన్నతనం, వాడు దగ్గర లేకుండా ఎప్పుడూ ఉండలేదు కదా, అందుకని ఈ బాధ. నువ్వెన్నైనా చెప్పు,
భార్య రాగానే ఆమెను నెత్తికెక్కించుకొని చిన్నప్పటి నుండి కంటికి రెప్పల్లా పెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం, వాడు నా కొడుకని చెప్పుకోవటానికి కూడా సిగ్గేస్తోంది. 5 సంవత్సరాలు గిర్రున తిరిగాయి. నాయనమ్మ, నాన్న ఉద్యోగం ఈ ఊరయ్యిందిగా, నేను నీ దగ్గరకు వచ్చేశాను నాయనమ్మ, ఇంకెప్పుడు నీ దగ్గరే ఉంటాను. కృష్ణ కొడుకు పల్లవ్ ఊరు నుండి వచ్చి రాగానే శాంతి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దులు కురిశాడు. శాంతి సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా ఉంది. ఎన్నేళ్ళయింది తన పిల్లవాడి దగ్గర తను ఉండి, అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నా దగ్గరేనున్న ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది? కృష్ణ వాళ్ళు వస్తారని తెలియగానే ఇల్లు సర్దటం, కొడుక్కి కోడలికి ఇష్టమైన వంటకాలు చేయటం, వీటితో సతమతమైపోతున్న శాంతి కొడుకు రాగానే మనవడిని చంకనేసుకొని వడిగా కోడలికి ఎదురై చేయి పట్టుకొని లోనికి తీసుకురాబోయింది. వాహిని ప్రవర్తనలో మార్పు లేదు. అత్తగారి చేయి విదిల్చుకొని చెరచెర తానే లోపలికి వచ్చింది. తండ్రితో కబుర్లు చెబుతూ కృష్ణ వెనకాలే వస్తున్నాడు. కొడుకు ఇంట్లోకి వచ్చాక ప్రేమాతిశయంతో కొడుకు తల ఆప్యాయంగా నిమిరింది. ఆమెను ఎనలేని ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భోజనాలయ్యాక మనవడిని ఎత్తుకొని భర్త దగ్గరకు తీసుకువచ్చింది. ఇప్పటికి అర్థమయ్యిందండి, స్త్రీ అంటే ఎవరు ఎన్ని అన్నా ఏమనుకున్నా తన సంతానం దగ్గర ఎంతటి మహత్తరమైన మనశ్శాంతి, ఆనందం లభిస్తాయి. నా బుజ్జి తండ్రి, నా ఈ మనవడు నా దగ్గరే ఉంటాడంటే నాకు ఎంత హాయిగా ఉంది. మనస్ఫూర్తిగా అంటున్నాను. స్త్రీగా జీవించటం అపురూప వరం. ఎదుటి స్త్రీ సహకారం ఉంటే స్త్రీకి సమస్యే లేదు. విశాల నేత్రాలతో స్త్రీ అంటే నిర్వచనం చెబుతున్న భార్య వంక, ఆమె ఒడిలోని మనవడి వంక తదేకంగా చూస్తూ ఉండిపోయాడు రవిశంకర్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.